వచ్చి ప్రార్థిస్తున్నాం. నిజమే, దావీదు రాజే తనక కరుణాకపోయినా రాజ్యంలో ప్రజలకు 3 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు బాధ్యత కలిగి ప్రార్థన చేశాడు. నీకుందా? ఈ జమ్మవాడ కోటవాడ గ్రామంలో ఉన్న ప్రజలు చెడిపోతున్నారని, పాడైపోతున్నారని, యవనస్తులు చెడిపోతున్నారని, యవన స్త్రీలు యవన పురుషులు లోపల పడి భక్తి లేకుండా భక్తిహీనంగా ఉంటున్నారని, ప్రార్థన కాకుండా రోడ్లంటే తిరుగుతున్నారని, రౌడీలు అవుతున్నారని, త్రాగుబోతులు అవుతున్నారని, తిండిపోతులు అవుతున్నారని, జలాయిగా తిరుగుతున్నారని వాళ్ళ కోసం ప్రార్థించే బాధ్యత నీకు లేదా? వాళ్ళ అమ్మా నాన్నలను చూసుకుంటారు అనుకుంటున్నావేమో, వాళ్ళ కులస్తులను చూసుకుంటున్నారు అనుకుంటున్నావేమో, వాళ్ళ సంఘస్థులను చూసుకుంటారు అనుకుంటున్నావేమో. కాదు 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 సుమా. రిస్పా చూసారా? సౌలు యొక్క ఉపపత్ని రిస్పా బాధ్యత కలిగి ఆ కొండ మీదకు వెళ్ళింది, గోధి పంట కట్టుకొని. బాధ్యత కలిగి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తావా? పగలేమో ఆకాశ పక్షి వచ్చి ఆ శరీరాలు పొడుచుకు తినకుండా కాపలా కాసింది. రాత్రులు అడుగులుగా వచ్చి ఆ శరీరాలు తినకుండా ఉండడానికి కాపలా కాసింది. ఎంత ధైర్యం! ఆ ధైర్యం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? సౌలు యొక్క ఉపపత్ని బాధ్యత తీసుకొని గోధి పంట కట్టుకొని ఆ కొండ మీదకు వెళ్ళి కాపలా కాసింది. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి అనుకోని ఉందా? ఆ పాస్టర్ గారే చూసుకుంటాడు అనుకుంటున్నావా? ఆ పాస్టరే చూసుకుంటుంది అనుకుంటున్నావా? ఆ పిల్లలే చూసుకుంటారు అనుకుంటున్నావా? కాదు కాదు. దేవుని బిడ్డ, మన గ్రామంలో ఉన్న ప్రజలు మారాలంటే, త్రాగుబోతులు మారాలంటే, గుట్టకాలు నవ్వుని, ఖైదీలు నవ్వుని, పారిపాలకలు నవ్వుని, ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న వారు మారాలంటే నీవు ఒక ప్రార్థనా పరులుగా మారాలి. రోజు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని ఒక విజ్ఞాపనకర్తగా మారాలి. మా గ్రామ ప్రజలు మారాలయ్యా, త్రాగుబోతులు మారాలయ్యా, వ్యభిచారులు మారాలయ్యా, దొంగలు మారాలయ్యా, అబద్ధికులు మారాలయ్యా, తిండిపోతులు మారాలయ్యా, రోగాలతో ఉన్నా కానీ ఎలాగోనే కూర్చుంటున్నారు, వాళ్ళు మనసు మారి మందిరానికి రావాలయ్యా అని విజ్ఞాపన చేసే ఒక ప్రార్థన వీరుడుగా నీకు బాధ్యత లేదా? దేవుని బిడ్డ, నీకు బాధ్యత లేదా? నీ కుటుంబం పైన నీకు బాధ్యత లేదా? నీ ఇంటి వారి పైన నీకు బాధ్యత లేదా? నీ గ్రామం పైన నీకు బాధ్యత లేదా? నీ సంఘం పైన నీకు బాధ్యత లేదా? జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. 2 చేతులు పైకెత్తి చెప్తామా? 2 చేతులు పైకెత్తి. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. దావీదు కాలంలో కరువు వచ్చినప్పుడు ఎందుకు ఈ కరువు వచ్చిందని దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడు, సౌలు తన కుటుంబం వాళ్ళకి చేసిన కీడుని బట్టే ఈ శిక్ష కరువుగా వచ్చిందన్నాడు. దానికి ఏం చేయాలి ప్రభు అని ప్రభు సలహా తీసుకున్నాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం ఆ కుటుంబీకులను పిలిచాడు. దీనికి ప్రాయశ్చిత్తముగా మేమేం చేయాలి, చేస్తాం అంటే ఆ 7గురిని మాకు అప్పగించండి, యెహోవా సన్నిధిలో గురి తీయాలన్నారు. అప్పగిస్తామని చెప్పారు. అప్పగించాడు, గురి తీశాడు.
ఆ కొండ మీదకి వెళ్ళి ఆ శవాలను ఆకాశ పక్షులు తిరుపడిగా కాపాడాల్సింది. ఆ శవములను రాత్రి వేళ ఆ మృగములు అడవిన మృగములు రాత్రిగా తిరుపడిగా కాపాడాల్సింది. ఒక స్త్రీ అంత త్యాగం చేసింది. నీకుందా త్యాగం? ఆకాశ పక్షులు, సాతాను సమూహం, రాత్రి మృగాలు, శాతమ శక్తులు, దేవుని శక్తులు, బలమైన దెయ్యాలు మన ప్రజలను చెడువెచ్చడానికి బానిసలు చేస్తున్నటువంటి ఆ దెయ్యాల శక్తుల నుంచి తప్పించడానికి, కాపాడడానికి నువ్వు ఒక విజ్ఞాపనకర్తగా మారుతావా? నువ్వు ఒక ప్రార్థనా పరులుగా మారుతావా? రిస్పా సాప్ తీసుకుని కొండ మీదకి వెళ్ళి కనిపెట్టుకున్నది. కనురెప్పలకు నిద్రరాకుండా కనిపెట్టుకున్నది. పగలు కాసింది, రాత్రి కాసింది. పగలేమో ఆకాశం పట్టుకు వచ్చి శరీరం తిరుగుడుగా కాసింది. రాత్రి మృగాలు, అడవుల మృగాలు వచ్చి శరీరం తిరుగుడు కాపలా కాసింది. దేవుడి సన్నిధిని కాపలా కాయడానికి ఒక తీర్మానం చేసుకుంటావా? దేవుడి మందిరం చుట్టూ కాపలా కాయడానికి ఒక తీర్మానం చేసుకుంటావా? నిజముగా మొదపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము గల దేవుడు మౌనముగారుండునా, తన పిల్లల కాయనా మేలు చే. మీ నోరు లేవా మీకు? చెప్పండి. జీవము గల మౌనముగా తన పిల్లల మేలు చేయ, తన పిల్లల మేలు చేయ. ప్రేమ స్వరూపుడా, జీవాధిపతి, నీ కొందనాలు నీ నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా.